వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22 ఏలో ఇక ఉద్యమం చేయాల్సినటువంటి సమయం వచ్చేసిందండి. దాని మీద అంతకు మించి ఎక్కువ చర్చలో అక్కర్లేదు, తిరగడాలో అక్కర్లేదు. దీనికి సంబంధించి సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వారు, స్వచ్ఛంద ప్రజాసేవా సంస్థ వారు ఆస్తి హక్కుల కేంద్రం ప్రారంభం ఆదివారం జూలై 5, 2026 ఉదయం 11 గంటలకి. నిర్వాహకులు ఏబి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐపీఎస్, నల్లమొత్తు చక్రవర్తి, డాక్టర్ సింగిరి బాబు, ఎస్పి సురేష్. దీంట్లో ఆస్తి హక్కులు కోల్పోవడం, లంచాల డిమాండు, 22A నిషేధిత జాబితా మరియు కోర్టు తీర్పుల ధిక్కరణ. మీ భూమి మీ హక్కు, మీ ఆస్తి కోసం లంచాలు ఇవ్వాలా? ఇదెక్కడి అరాచకం? వెబ్లాండ్ పేరుతో నోటీసులు ఇవ్వకుండా 10 లక్షల ఎకరాల ప్రైవేటు భూమిని 22A నిషేధిత జాబితాలో పెట్టారు. 10 ఏళ్లు కావస్తున్నా తప్పులు సరిదిద్దుకోరు, కోర్టు తీర్పులని లెక్క చేయరు. ఆస్తి అమ్ముకోవాలంటే ప్రజల నరక యాతన. రోల్ బ్యాక్ 22A. ప్రజల్లో చైతన్యం లేకపోతే ప్రభుత్వంలో నిజాయితీ ఉండదు. ప్రభుత్వం తక్షణమే 22Aలో పెట్టినటువంటి ప్రైవేటు భూములను పాత స్థితికి పునరుద్ధరించాలి. రండి, ఆస్తి హక్కుల సాధన కొరకు చేతులు కలుపుదాం. దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. అడ్రస్కి సరే, ఇది నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఈ స్క్రీన్ది ఈ మొత్తం అంతా కూడా నేను పెట్టిస్తాను. మీరు కమ్యూనిటీ పోస్ట్లో చూడండి, మన ఛానల్లో మీకు అక్కడ తెలుస్తుంది. డోర్ నెంబర్ 238/48/18, బండారి ఆంజనేయపురం, RASS భవనం, ఎదురు రోడ్డు, ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి. సో రేపు జూలై 5వ తేదీన తిరుపతిలో ఈ కార్యక్రమం జరగబోతోందండి. ఏబి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, నల్లమొత్తు చక్రవర్తి గారు మరియు ఇతరుల ఆధ్వర్యంలో. 22A బాధితులందరికీ ఇదే మా ఆహ్వానం. రోల్ బ్యాక్ 22A, ఆస్తి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే మనకు ఒక ముగ్గురు కాల్ చేశారండి. ఆ ముగ్గురిది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఫోన్ చేశారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే, నేను పవన్ కృష్ణమూర్తి అండి, బర్డ్ మీడియా నుంచి పవన్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను సార్, 22A ఇష్యూ గురించి. సో లైవ్లో ఉన్నాను సార్. మీ సమస్య ఏంటో ఒక్కసారి చెప్పగలుగుతారా? లేకపోతే మీ స్టూడియోకి రమ్మంటారు సార్. సార్ స్టూడియోకి నేను చెప్తాను. ముందుగా అసలు మీ సమస్య ఏంటి అనేది ఒకసారి చెప్పగలుగుతారా? చెప్తాను సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, మా తాతగారు మా నాన్నగారు 1944లో రిజిస్టర్ చేశారు సార్, ఇల్లును స్థలము. 1944లో? అవునండి. ఓకే, ఎక్కడ సార్ ఇది మంది? ఇది గుంటూరు జిల్లా తెనాలి మండలం, నందివేలు గ్రామం సార్. గుంటూరు జిల్లా తెనాలి, నందివేలుగు. ఓకే, తెనాలి మండలం సార్. ఓకే. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కింద ఉంది సార్ స్థలం. ఓకే. 2019లో మేము ఢిల్లీ వెళ్ళాను సార్. 1 year రాలేదు సార్. మా బాబు జాబ్ అయితే సార్. ఓకే. అది మేము వచ్చేపాటికి మొత్తం ఆ స్థలాన్ని కబ్జా చేశారు సార్. ఏది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఓకే. చేసేసి ఒక దొంగ డాక్యుమెంట్ పుట్టించి పలానాడు రిజిస్టర్ చేశాడు, మాకు ₹1,00,000 తీసుకొని అని నన్ను నానా యాతన పెట్టారు సార్. నా తలకాయ కూడా బగలు కొట్టారు సార్. అప్పుడు ఆయన గవర్నమెంట్ మనం ఏం చేసినా కూడా 5 ఏళ్ళు తిరిగి కాళ్ళు అచ్చిపోయి ఆఖరికి కోర్టులో వేశారు సార్. ఆ కోర్టులో వాళ్ళు మా లాయర్లను కూడా 5-6 ఉంటే 5-6 కూడా కొనేశారు సార్ వాళ్ళు. అక్కడ ఈ 1995లో 3 సెంటు బీజేపీ కార్యాలయం రాశాను సార్. మీరు రాశారు బీజేపీకి? అవునండి. ఏది అన్రిజిస్ట్రేషన్ వీలునామా స్వామి మీద రాసి ఇచ్చారు సార్. ఓకే. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వచ్చి అక్కడ శంకుస్థాపన ఆవిష్కరణ చేసి వెళ్ళాడు సార్. 1995లో సార్. 95లో? అవునండి. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు 40 ఏళ్ళ నుంచి నేను పార్టీలో సేవ చేసుకుని ఇప్పటికీ పార్టీలోనే ఉన్నాను సార్. ఓకే. ఇప్పుడు కూడా నేను ఈ కోర్టు చుట్టూ 7 సంవత్సరాలు తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయి సార్. ఈ PGR కింద ఇప్పుడు ఎన్డీఏ ఇప్పుడు 23 నెలలు అయినా కూడా చంద్రబాబు గారి నాడికి 10 అర్జీలు పెట్టాను సార్. ఏం స్పందన లేదు సార్. ఓకే. నా సాగు కారణం వీళ్ళిద్దరి మీద అని పెట్టారు. అది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మళ్ళా ఈ జనసేన పార్టీలోకి చేరారు సార్. ఓకే. చేరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, పవన్ కళ్యాణ్ అందరూ పెట్టి జెండాకు కూడా బ్యానర్ కట్టేసి నా కొడక ఆడగాని వచ్చావు నిన్ను చంపేస్తాను మళ్ళా కొడత సాగిస్తున్నారు సార్ రోజు. ఓకే. నా ప్రాణహాని ఉందని నేను రాష్ట్రపతికి మోడీ గారు వాళ్ళందరికి పెట్టి గన్ లైసెన్స్ ఇచ్చారు సార్. లైసెన్స్ కూడా వచ్చింది సార్. ఓకే.
కానీ వీళ్ళు ఇక్కడ వాళ్ళు స్థానికులు ఉన్నారు కాబట్టి వీడికి ఇవ్వకూడదని ఆపేసారు సార్. అది కూడా ఆపేశారు సార్. సో మీకు లైఫ్ థ్రెట్ కూడా ఉంది ఈ విషయంలో? ఉందండి. ఓకే. ఇప్పుడు ఈ విషయం కానీ ఎవరికైనా చెప్పినా ఉమ్, నేను తెల్లారపడి చంపేస్తాం. ఉమ్, మీకు చెప్పినా చంపేస్తారు. ఉమ్, ఆల్రెడీ నేను ప్రాణానికి నేను తెగిసే చెప్పేస్తున్నా. ఉమ్, నిన్న వెళ్ళాను, మన సీఎం ఆఫీస్ గారికి వెళ్ళాను. ఉమ్, అనగాల సత్యప్రసాద్ గారికి కూడా అర్జీ ఇచ్చాను. ఏమయ్యా ఇది పచ్చెంటు కదా అంటున్నాడు ఆయన. ఉమ్. ఆయన వాయిస్ కూడా మీకు వినిపిస్తాను సార్. ఒకసారి పంపించండి సార్. అది పంపించామంటే నాకు వాట్సాప్ పెడితే దీనికి హాయ్ ఎంత పెడితే నేను పెడతాను, మీ తర్వాత పంపించండి. దీన్ని మనం మినిస్టర్ గారికి కూడా మనం పంపిద్దాం. అది ఇష్యూ లేదు. సో ఇప్పుడు ఏంటి కరెంట్ సిచ్యువేషన్ ఏంటి సార్? ఏం లేదు సార్, అది వాళ్ళు కోర్టులో పక్క నెంబర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు సార్. అది ఓకే. లాస్ట్ లో నాకేమైందంటే జడ్జి గారు ఏమన్నారు, నువ్వు గ్రామ కంటకం అన్నావు కాబట్టి నాకు సాక్ష్యాలు నేను నిరూపించుకోలేకపోయాను సార్. గ్రామ కంటకం అంటే స్టాంప్ ఉంది, స్టాంప్ ఉంటే అది ఎట్టా కుదిరితే ఏమైనా ఎవిడెన్స్ అన్నాడు. ఏది ఎంఆర్ఓ చేత గాని కలెక్టర్ చేత గాని ఇది గ్రామ కంటకం అని ఎవిడెన్స్ ఇవ్వమంటే ఇప్పటికి ఇచ్చారు సార్ 7 సంవత్సరాల నాటికి. ఓకే. ఏమని ఇచ్చారంటే కోర్టులో ఉంది కాబట్టి ఈ ఎండోమెంట్ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే కోర్టు డిసిషన్ తీసుకున్న తర్వాత మేము ఏదైనా చెప్పుకోగలవాడు ఇది గ్రామ కంటకం అని ఇచ్చారండి. సో ఇది గ్రామ కంటకం అని ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కోర్టులో ఏదైతే చెప్తారో దాన్ని మేము పాటిస్తామని చెప్పారు. అంతవరకే. ఓకే. అట్టా కలెక్టర్ కాడి నుంచి మొత్తం డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఇదే భజిస్తారు. సరే నా ప్రాణాన్ని ఉంది రక్షణ కలిపేయండి, మాకే రక్షణ లేదు నీకే ఆడ కల్పిస్తామని కాగితం కూడా రాసిచ్చారు. మేము రక్షణ కలిపేదేమో అని ఎస్ఐ గారు కూడా లెటర్ రాసి ఇచ్చాడండి. ఎస్ఐ గారు మీకు లెటర్ రాసి ఇచ్చారు మీకు రక్షణ కల్పించలేమని? మేము మా వాళ్ళ కాదని కూడా రాసిచ్చి సంతకం కూడా పెట్టాడండి. స్ట్రేంజ్. ఇది తీసుకెళ్లి హోమ్ మినిస్టర్ గారికి పెట్టా. హోమ్ మినిస్టర్ గారు మళ్ళా లెటర్ వచ్చింది, ఆయనకి రక్షణ కలిపిండి అంటే మేము కలిపి ఏం చేసినా కలిపిరండి. ఇక ఒకటే డిసిషన్ తీసుకుని నా ప్రాణకి ఎవరైతే ఉన్నారంటే ఇక్కడ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరే దీనికి నా ప్రాణానికి హాని చేసేది. మీరు కళ్యాణ్ గారిని ఏమైనా కలిసారా వెళ్ళి? ఆయనకి 3 సార్లు అర్జీ పెట్టాను సార్. ఓకే. 3 సార్లు అర్జీ కూడా ముద్రేసి ఎక్నాలజ్మెంట్ లెటర్ కూడా ఉంది సార్ నా దగ్గర. ఏది వాళ్ళ ఆఫీసులకు చేరి ముద్రేసి మళ్ళీ పంపించారు సార్. ఓకే. వాళ్ళు కూడా పక్కన వేసారు సార్. ఓకే. ఇంకా మోడీ గారికి నేను బ్రహ్మాస్త్రం వేసాయి. అవి మోడీ గారు ఇప్పుడు 5 లెటర్లు పంపించారు. రాష్ట్రపతి గారు 10 ఇచ్చింది. హోమ్ మినిస్టర్ గారు 10 పంపించారు. ఇవన్నీ తీసుకెళ్లి చెత్త కుప్పలు వేసుకో అన్నారు. ఇంకేం చెప్పమంటా అండి, ఎస్ఐ గారు కానీ డిఎస్పీ గారు ఎవరైనా సరే నువ్వు ఎన్ని పెట్టుకున్నా సరే మేమేం చేయలేము అంతేగా. రైట్. నువ్వు ఉంటే చెప్పు నా కొడుకు నువ్వు ఇట్టా చెప్పావు ఎవరో తీసుకెళ్లి కాళ్ళ దిగిపోద్ది అంటున్నారు. సార్ కొంచెం 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 భాష కొంచెం మనం లైవ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం ఇట్స్ ఓకే. చెప్పే ఇదండి. అదే అర్థమైంది సార్. బాధ సార్ నాది. కరెక్ట్, అర్థమైంది. వాళ్ళు ఆ రకంగా అంటే లేదు కానీ నేనంటే వచ్చింది సార్. నా బాధ నేను చెప్పుకున్నాను సార్. రైట్. నా ప్రాణహాని వీళ్ళిద్దరు మూలానే ఉంది. రైట్. ఎవరు సార్ వాళ్ళ పేర్లు ఏం చెప్పగలుగుతారా? చెప్తానండి. చెప్పండి సార్. వాళ్ళు కూడా బైండర్ చేశారు, బైండర్ పత్రం కూడా పెడతారు సార్ మీకు. తప్పకుండా అది ఒకసారి పంపించండి. వాళ్ళ పేర్లు చెప్పండి సార్ ఒకసారి. ఎర్రమోతు నాగేశ్వరరావు సార్. ఎర్రమోతు నాగేశ్వరరావు. ఓకే. ఎర్రమోతు హరి. ఎర్రమోతు సత్యనారాయణ. ఓకే. ఎర్రమోతు జగ్గయ్య. అంటే వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు? అవునండి. ఓకే. కళ్యాణం బాను, కళ్యాణం నాగులు. ఓకే. మొత్తం వీళ్ళు 3 కొన్నారు సార్ అది ఆ స్థలాన్ని. ఓకే. వాళ్ళు 3 ఇప్పుడు నా మీద అటాచ్ చేస్తున్నారు, ఎప్పుడైనా సరే చంపుతామని. గుంటూరు జిల్లా తెనాలి మండలం. ఓకే. గ్రామం నందివేలు గ్రామం. నందివెలుగు. అవును సార్. రైట్ సార్. ఓకే కోటేశ్వరరావు గారు, నేను మాట్లాడతా దీనికి సంబంధించి. డెఫినెట్గా త్వరలోనే న్యాయం జరగాలి అని చెప్పి చూద్దాం. రేపు తిరుపతి 5వ తారీఖు తిరుపతిలో ఏబి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతుంది సార్ దీనికి సంబంధించి. అంటే 22 అనుకున్నాం, మీది చాలా డిఫరెంట్ ఇష్యూ ఇది. బట్ ఇది చాలా పెద్ద స్కేల్లో ఉంది కాబట్టి ఇది మాట్లాడదాం సార్. పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళేలా డెఫినెట్గా చూద్దాం. మరి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారనేది కూడా మనం డెఫినెట్గా మాట్లాడదామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాష్ట్రపతి వచ్చిన జెండా దిమ్మికి కూడా అడ్డం కట్టేశారు సార్ బ్యానర్. అదే ఇవి ఇంకా అందులో సబ్స్టిట్యూట్గా వస్తాయి కాబట్టి మెయిన్ ఇష్యూనే ఆయన దగ్గరికి తీసుకెళ్దాం సార్. ఆయనకే కాదు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్దాము. ఏం జరుగుతుంది అనేది ఒకసారి మాట్లాడదాం సార్. దీనికి వాట్సాప్ బెటరా సార్? నేను పెడతాను, నేను మెసేజ్ చేస్తాను సార్. మీరు మీతో పంపించండి ఒకసారి నాకు. అది వాట్సాప్ పెడితే నేను నాకు చేత కాదండి వాట్సాప్. పర్వాలేదు, నేను చెప్తాను సార్, నేను చెప్తాను.
ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఓకే అండి. అంటే ఇక్కడ నాకు ఇంకొక చిన్న భయం వేస్తుందండి. ఇప్పుడు ఈ వివరాలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒకటైతే చాలా క్లియర్గా ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ ఇంతమంది ఉన్నా కానీ దట్టు ఎప్పుడో 95లో బీజేపీ పార్టీకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ 3 సెంట్లు ఆయన ఇవ్వడం, ఇదంతా వీళ్ళు కబ్జా చేసి అప్పటి నుంచి చేస్తున్నారంటే వ్యవస్థ ఎంత కుళ్ళిపోయింది అని ఇక్కడ అనుకోవాలా? అలాగే ఇప్పుడు ఈ వీడియో బయటికి వెళ్తే సదరు కోటేశ్వరరావు గారికి అక్కడ ఆల్రెడీ చెప్పారు ప్రాణహాని ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఎవరు ఎందుకు తీసుకోలేదు? అలాగే అక్కడ వైఎస్ఆర్సీపీలో చేరి గత 5 ఏళ్లలో అక్కడ ఉండి తర్వాత ఇప్పుడు వచ్చి జనసేనలో చేరిపోయారట. మరి తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారు కూడా ఒక్కసారి కొంచెం దృష్టి పెట్టాలి అనేది ఈ పర్టికులర్ కేసులో చెప్పదగినటువంటి విషయం. ఇది 22 అండర్లో రాదు కానీ బట్ ఒక రకంగా దానికి రిలేటెడ్గానే ఉంది కానీ వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అది దీనికి సంబంధించింది. వెంకటేశ్వర గారికి ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఇఫ్ నాట్ విల్ గో ఫర్ అనదర్ కాల్. హలో 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 శాస్త్రి గారు నమస్కారం అండి. నేను పవన్ కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను, బర్డ్ మీడియా నుంచి. నమస్తే సార్. సార్ అదే మీరు పంపించున్నారు, అయ్యా ఇలా జరుగుతుందని ఒక్కసారి మీ సమస్య ఏంటనే చెప్పగలుగుతారా దీంట్లో? అదేనండి, నేను 1979లో 416 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ని మా మిస్సెస్ పేరు మీద, జీవి రమాసుందరి పేరు మీద అక్కడ నంబూరు గ్రామం పెదకాక అని గుంటూరు డిస్ట్రిక్ట్ లో కొన్నానండి అప్పుడు. ఓకే. అది 2 సర్వే నెంబర్ లో ఉంది, 244A3 అండ్ 245A1 లో ఉంది. ఓకే. నా మిసెస్ కి 70 ఏళ్ళు, నాకేమో 78 ఇయర్స్ అండి. మేము ఇద్దరం సీనియర్ సిటిజన్స్. మాది యాక్చువల్ గా తెనాలి, కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయ్యామండి. ఓకే. ఇది నేను 79లో కొన్నాను, ఇప్పటికి 46 ఏళ్ళు అయిందండి ఇది కొని. నేను దీన్ని LRS కూడా 2013లో చేయించానండి. ఓకే. అది గుంటూరు VGTM, అప్పుడు యునైటెడ్ ఆంధ్ర ఉంది. అవును. అప్పుడు దాని ఫీజు పెనాల్టీ అంతా కలిపి 40,000 రూపీస్ పే చేశాను నేను. ఆ తర్వాత అంతా సవ్యంగా ఉంది కదా అని చెప్పి నేను ఇక దాని గురించి మర్చిపోయాం, ల్యాండ్ LRS చేయించామని. ఆ తర్వాత 2016లో దాన్ని డాటెడ్ ల్యాండ్స్ అని చెప్పి పెట్టారండి. చుక్కల భూముల్లో పెట్టారు. ఓకే. వాళ్ళు LRS చేసినప్పుడు ఇవన్నీ ఎంక్వైరీ చేసి, రీసర్వే చేసి, అవన్నీ ఈసీ తీసుకుని ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళు IAS కలెక్టర్ గారు ఇచ్చారు సర్టిఫికేట్. అయినా కూడా దాన్ని చుక్కల భూముల్లో పెట్టారు. ఆ తర్వాత 2018లో దాన్ని మళ్ళీ 22A ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లో పెట్టారు. అప్పటి నుంచి నేను ఇది ఫాలో అప్ చేస్తున్నానేనండి. 2016 నుంచి ఇప్పటికి 9 ఇయర్స్ అయిందండి. అది ఆల్రెడీ నేను దగ్గర 6 కలెక్టర్స్ ని కలిశాను, 13-14 సార్లు గుంటూరు వెళ్ళాను, వాళ్ళందరినీ కలిశాను. తర్వాత ఈ మధ్య 2023లో మళ్ళీ రీసర్వేకి పిలిచారండి నన్ను. వెళ్ళి రీసర్వే కూడా చేసినప్పుడు అప్పుడు సర్వేయరు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ చేసి అప్పుడు ఫోటోలు కూడా తీసుకున్నారు. ఓకే. LRS చేసినప్పుడు కూడా సర్వే చేశారండి. సర్వేయర్ వచ్చి కొలతలు తీసుకోవటం, బౌండరీ స్టోన్స్ వేయటం అవన్నీ చేశారు. సో నేను ఇది స్పందనలోనూ PGRS లో చాలా సార్లు అప్లికేషన్ ఇచ్చానండి. అది PGRS లో ఇప్పుడు దగ్గర 5 సార్లు ఇచ్చాను. అది నేను డైరెక్ట్ గా మన గౌరవనీయులైన రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవనీయులైన CM గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా రిక్వెస్ట్ లెటర్స్ రాసి కాస్త ఇది ప్రయారిటీగా చూడండి, మాకు ఇదే ఒక ఏది ఓల్డేజ్ ఏది మాకు ఇదే అని చెప్పి రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే నేను ప్రైవేట్ ఎంప్లాయీని, నాకు ఏమి పెన్షన్ అదేం లేదండి. అవును. డిపెండెంట్ ఇక ఇది ఓన్లీ ఇదే అన్నమాట, మాకు లైఫ్ సోర్స్ అన్నమాట. అవును సార్. చేస్తే నేను అది ఇన్నాళ్ళ నుంచి జరిగింది కానీ దాన్ని ఇంతవరకు ఈ మధ్య వాళ్ళు ఒక ఏది ఎండార్స్మెంట్ పంపించారండి MRO పెదకాకాని గారు. ఏమనండి?
అది ఏదంటే ఇది 2023లో ఇవన్నీ ఫ్రీ హోల్డ్ చేశారు, కానీ ఫ్రీ హోల్డ్ చేసినవి దాన్ని ఏది గవర్నమెంట్ దాని మీద బ్యాన్ విధించింది. ప్రభుత్వం నుంచి మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు మేము ఏమీ చేయలేము, ప్రస్తుతం దీన్ని ఫ్రీ హోల్డ్ చేయము అని చేయటానికి వీల్లేదు అని చెప్పి ఎండార్స్మెంట్ పంపించారు. ఆర్డీఓ గారు కూడా ఒక మెసేజ్ పంపించారు, యువర్ పీజీఆర్ఎస్ అప్లికేషన్ హస్ బీన్ రీడ్రెస్డ్ అని. ఓకే, అది యాక్చువల్ గా నాది ఈ సర్వే నెంబర్లు ముటేషన్ కూడా చేశారండి. ROR1B లో మే 2023లో 2 ముటేషన్ అయినాయండి. ఓకే, అది ఖాతా నెంబర్ కూడా ఇచ్చారు, 9998 అని ఖాతా నెంబర్ కూడా ఇచ్చారు. ఓకే, కానీ ఇంకా చుక్కల భూముల్లోనే ఉన్నాయి. ఓకే, అప్పుడు మే 2023లో 244/A3 అనేటువంటి సర్వే నెంబరు, అది దాన్నేమో ఏది డాటెడ్ ల్యాండ్ రిమూవ్డ్ ఫ్రమ్ 22A అని చెప్పి రాసి పంపించారండి. ఓకే, అంటే ఒక సర్వే నెంబరు 22A లోంచి తీసేశారు. నా ప్లాట్ 2 సర్వే నెంబర్ లో ఉంది, ఒకటేమో 4.1 acres, ఇంకోటేమో 4 acres అన్నమాట. ఆ టోటల్ సర్వే దాంట్లో నాది మాత్రం ఓన్లీ 416 square yards. సో అది ఎడ్జి లో ఉంది కనుక నాది 2 సర్వే నెంబర్ లో పడ్డది. అవును. సో 245/A1 మాత్రం ఇంతవరకు దాన్ని ఆ 22A లోంచి తీసేయలేదు, ఈ 2 సర్వే నెంబర్లు చుక్కల భూముల్లోంచి కూడా తీసేయలేదు. ఓకే, అదేంటి ప్రాబ్లం. మీ ద్వారా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళు అలాంటి వాళ్ళ సీనియర్ సిటిజన్లు ఇంత తిరగలేం కనుక అది దయ ఉంచి అది దాన్ని తొందరగా సాల్వ్ చేయిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా శాస్త్రి గారు, ఇది గవర్నమెంట్కి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇక ఈ 22Aకి సంబంధించి, చుక్కల భూములకు సంబంధించి, అలాగే ఫ్రీ హోల్డ్కి సంబంధించింది కూడా ప్రభుత్వం మీద కాస్త ఒత్తిడి పెరగబోతోంది, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. సో మీరు భరోసా ఉంచుకోండి, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు సార్. అంటే ఈ ROR1Bలోనండి పట్టాదారు 2 సర్వే నెంబర్లు పట్టాదారు అని రాశారు. అవును. కానీ అది అడంగల్లో మాత్రం ఒకటేమో పట్టాదారు, ఒకటేమో ప్రభుత్వ భూమి అని రాసింది. ఓకే సార్, తప్పకుండా సార్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఇది ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ సార్. అదండి సంగతి. ఇప్పుడు ఫ్రీ హోల్డ్కి సంబంధించి చాలామంది అడిగారు, అన్న ఫ్రీ హోల్డ్ మీద కూడా వీడియో చేయండి ఏంటి అంటే, జీవో ఇచ్చారు ఫ్రీ హోల్డ్కి సంబంధించి. ఈవెన్ న్యూస్ కూడా చూశాను, దాదాపు 9.63 లక్షల ఎకరాలలో 7.63 లక్షల ఎకరాలు ఆ ఫ్రీ హోల్డ్కి సంబంధించినవి కూడా రిమూవ్ చేయండి, వాటిని నిషేధిత భూముల జాబితాను ఇంకోటి ఏం పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అందులో పట్టా భూమి ఎంత చేయండి అని చెప్పారు. కానీ అధికారుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఫ్రీ హోల్డ్కి సంబంధించి కూడా ప్రభుత్వం 100 చెప్తుందండి, మా దగ్గరికి ఆర్డర్లు ఇవన్నీ రావాలి కదా, ఇది వాళ్ళ సమాధానం. ఏమనాలి? సో ఇవి 2. ఇక ఇంకొక బాధితుడు పామర్తి వెంకటేశ్వరరావు గారు, ఒకసారి ఈయనకి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పాపం ఈయన కూడా మిలిటరీలో పనిచేశారు. పామర్తి వెంకటేశ్వరరావు గారు, ఒకసారి ఆయనకి కాల్ చేద్దాం. హలో వెంకటేశ్వరరావు గారు, నమస్కారం అండి. నా పేరు పవన్ కృష్ణమూర్తి సార్, బర్డ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ చూశాను, మీ మెసేజ్ చూశాను సార్. సార్ ఏంటి మీ ఇష్యూ ఏంటి ఒక్కసారి చెప్పగలుగుతారా? లైవ్లో ఉన్నాను. అలా సార్, 650 acres ఆగిరిపల్లి, అది విజయవాడ నియరెస్ట్ అండి, 30 kilometers విజయవాడకి. ఓకే. అక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అని ఉందండి, దానిలో ఏనాం భూమి 750 acres ఉండేది. ఎప్పుడో 100 acres ఆల్రెడీ వేరే వాళ్ళకి రిజిస్టర్ అయిందండి. ఇప్పుడు 650 acres రైతుల దగ్గర ఉందండి. అది సర్వీస్ ఈనాం సార్. సర్వీస్ ఈనాం, ఓకే. అంటే అది బ్రాహ్మణులకి, ఇక్కడ పనిచేసే వాళ్ళకి, సేవ చేసిన వాళ్ళకి ఇచ్చినటువంటిది. అయితే అది 22E పెట్టారండి. అది రిలీజ్ చేయట్లేదండి. అయితే భూములు అయితే రైతుల దగ్గరే ఉన్నాయండి, పట్టాలు అయితే లేవండి. ఓకే. సో దీంట్లో స్పెసిఫిక్గా మీకు రిలేటెడ్ ఎలా ఉంది? ఇందులో మీకెంత ఉంది?
మాకు దానిలో ఇప్పుడు ఒక 1.5 acre 2 acres ఉంటుంది సార్ నాకు. 2 acres అంటే మీకు అది ఎలా ఇచ్చారు సర్వీస్ ఇన్ మన దాంట్లో మీ పూర్వీకుల నుంచి వచ్చిందా లేదు మీరు అంటే మీ ప్రొఫైల్ చూశాను మిలిటరీలో పనిచేసినట్టుగా తెలుస్తోంది. అంటే ప్రజెంట్ మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యానండి. ఎస్ సార్. అయితే అది మిలిటరీలో ఇచ్చింది కాదండి, అది మామూలుగా మా ఫాదర్ వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్నదే వేరే వాళ్ళ దగ్గర. అంటే బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఆ బ్రాహ్మిన్స్ సర్వీస్ ఏనామా వస్తే వాళ్ళ దగ్గర వీళ్ళు కొనుక్కున్నారు. అప్పటికి కూడా వీటికి పట్టాలు ఏం లేవు, ఏనామా కింద నడుస్తుంది. ఓకే. ఇప్పుడు 22A ఉంచారండి, వాటికి రిజిస్ట్రేషన్ లో చేయడానికి లేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిన భూములకు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. వాటిలో కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, అట్లా ఉన్నాయి. అందువల్ల దాన్ని చాలా సార్లు పెట్టి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళినా కూడా పట్టా దేవుడిదేనని చెప్పేసి దేవుడి వైపు కోర్టు కొట్టేసింది. ఓకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎన్నిసార్లు ప్రతిపాదన పంపించినా ఎన్నిసార్లు సార్ ఇన్నాళ్ళు దీనికి అంటే చేసుకునేదానికి ఇల్లు కట్టుకునే దానికి కానీ లేదు అంటే వ్యవసాయం చేసుకునే దానికి పన్ను గవర్నమెంట్ కడుతున్నారండి. అంటే ఈ ఖాళీ భూములకి ట్యాక్స్ ఏం కట్టించుకోవట్లేదండి రెవెన్యూ వాళ్ళు. మామూలు హౌసెస్ కట్టుకున్న వాళ్ళకి పంచాయతీ వాళ్ళు ట్యాక్స్ కట్టించుకుంటున్నారండి. ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, అంతా ఉందండి. అంటే ఎలక్ట్రిసిటీ ఇచ్చేసారు, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేసారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు. పర్మిషన్ అంటే ఏమి ఇవ్వట్లేదండి, వాళ్ళు ఇండివిజువల్ గా కట్టుకోవటమే. అంతేనా? పంచాయతీ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వలేదండి. ఓకే. సొంత భూముల్లో వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా ప్రపోజ్ అయిందండి. దగ్గర ఇప్పుడు ఆ ఏరియాలో నుంచి పోయే దాంట్లో చాలా దేవస్థానం భూములు కూడా ఎండోమెంట్ లో పోతున్నాయి దాంట్లో. ఓకే. ఇప్పుడు వాళ్ళకి పరిహారం ఇచ్చేటప్పటికి ఎలా ఇస్తారు, లేకపోతే పట్టా భూములకి ఎలా ఇస్తారు అనేది కూడా సందిగ్ధం సార్. ఓకే సార్, ఇది అడ్రస్ చేద్దాం సార్, డెఫినెట్గా చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది. ఇది వచ్చేసి నూజివేడు కాన్స్టిట్యున్సీ ఏలూరు డిస్ట్రిక్ట్ కింద వస్తుంది సార్. ఇది కృష్ణా, ఇది ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి నడుస్తున్నది సార్. ఇది ప్రజెంట్ సెటిల్ చేయట్లేదు గవర్నమెంట్. ఓకే సార్. ఒకసారి మీరు రిప్రజెంట్ చేస్తారు? తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. అండ్ ఈ సిరీస్లో ఇవాళకి ఒక లాస్ట్ కాల్ అండి. లాయర్ గారు ఎవరు ఫోన్ చేశారు పాప, ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి బాధితులు అనుకుంటున్నాను. సార్ నమస్కారం, సత్యనారాయణ సార్ గారు. చేశారు సార్. అయింది శ్రీనివాస్ అని అయింది సార్. అది చాలా ఇంప్రెసివ్ గా ఉంది నాకు సార్. చాలా సంతోషం, అందుకనే నేను రెస్పాండ్ అయిపోయాను. ఎస్ సార్. అయితే అటువంటిదే నాది ఒకటి ఉంది సార్. నేను మీ ప్రొఫైల్ చూస్తున్నాను, మీరు ఒక లాయర్ అని తెలుస్తోంది. అవును. మీరు కూడా ఈ బాధితుల లిస్టులో ఉండడం అనేది నిజంగానే కాస్త బాధాకరం. అంటే మా ప్రొఫైల్ గా ఉండే రైతుగా ఉండటం వల్ల వచ్చే తెప్పలు ఇది. అదే సార్. రైతుగా నేను వర్క్ చేసుకోవడం, అడ్వకేట్ గా ఉండి కూడా రైతుగా పడే కష్టాలు. అదే సార్. సో ఏంటి మీ ఇష్యూ ఏంటి సార్ దీంట్లో? మా ఇష్యూ ఏంటంటే నేను ఒక పొలం దాటి ఇంకో పొలానికి వెళ్ళాలి. ఒక పొలం దాటి ఇంకో పొలానికి వెళ్ళాలి. ఓకే. అంటే అది ఆల్మోస్ట్ ఒక 200 గజాలు డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. ఓకే. ఆర్ఎండ్బి రోడ్ నుంచి. ఆ 200 గజాల్లో అది ఏంటంటే కల్వర్ట్ కవర్ చేస్తుంది తూము. ఓకే. ఆ తూముకి అటువైపుగా ఇటువైపునా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనేది అలాట్ చేస్తుంది తూము కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ అట్ ది టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్. ఎందుకంటే అక్రాస్ ది కెనాల్ రోడ్ వాజ్ కన్స్ట్రక్టెడ్. అవును. ఎప్పుడైనా అంతే జరుగుతుంది కదా. అవును. అప్పుడు ఏంటంటే పెద్దదైతే బ్రిడ్జి కట్టుకుంటారు, చిన్నదైతే తూము కడతారు. అవును. అయితే ఆ తూముకి ఇరువైపులా కూడా కంపల్సరీగా కొంత భూమి ఉంటది. ఎందుకంటే అది డైవర్షన్ కోసం అని వాటర్ స్టోరేజ్ గురించి వాటర్ బండ్ మెకాడమ్ రోడ్ అంటారు, బే అంటారు, వాటర్ కోర్స్ ఏరియా అంటారు. అది రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, నార్మల్ పీపుల్ రకరకాలుగా పిలుస్తారు. అయితే ఆ తూములోకి వాటర్ యూనిఫామ్ గా వెళ్ళడం కోసం
ఏర్పరిచిన ఎక్సెస్ వాటర్ ని స్టోర్ చేయటం, ఫ్లడ్ మునిగిపోకుండా ఉండేందుకు గాను ఏర్పాటు చేసిన ఆ, ఆ, స్థలం అది. అవును. అది రియల్ గా చెప్పాలంటే కంపల్సరీగా ప్రతి చోట ఉండకుండా ఉండదు అసలు. ఉమ్, ఎంత ఉంటది అనేది ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది కెపాసిటీ ఆఫ్ ది తుమ్ము ఆర్ బ్రిడ్జ్, ఉమ్, వాట్ ఎవర్. అదే సార్. అయితే ఇప్పుడు నా పర్టికులర్ ఇష్యూలో అది ట్రయాంగిల్ షేప్ లో ఉందండి, ఎకరా 16 సెంట్లు. ఓకే. నా అప్లికేషన్ లో కూడా నేను స్పెసిఫిక్ గా రాశాను. ఉమ్, అయితే ఎకరా 16 సెంట్లు అటువైపు కొంత ఉంటది, ఇటువైపు కొంత ఉంటది. అది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఉమ్, ఆటోమేటిక్ గా ములుగుతా ఉంటది. అది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా మన దగ్గర ఉంది, ఇచ్చేది కూడా అవును. ఉంది కూడా నా దగ్గర. హైకోర్టు అనేక సార్లు చెప్పడం జరిగింది, సుప్రీం కోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ గా చెప్పడం కూడా జరిగింది. ఉమ్, ఇది వాటర్ కోర్స్ ఏరియా గానీ లేకపోతే వాగు వరదకు సంబంధించిన ఏవి కూడా ఉమ్, అన్యాక్రాంతం కాకూడదు, అది చెల్లదు అని. ఉమ్, అయితే ఇక్కడ నా విషయం ఏంటంటే ఒకవైపు గట్టు అది గట్టు కవర్ చేసి ఉంటది. అదేనండి. వాటర్ ఫ్లడ్ వాటర్ కి ప్రొటెక్టివ్ గా గట్టు ఉంటది. ఆ గట్టు మీద నుంచి నడుస్తూ ఉంటా, అది మల్టీ పర్పస్ ఉపయోగపడుతుంది. ఉమ్, వాటర్ బండ్ మెకాడమ్ రోడ్ వే అంటారు, లేకపోతే వే అంటారు. ఉమ్, అయితే దాని గుండానే నేను కొంచెం ఆ లోపలికి వెళ్ళాలి. ఈ 200 యార్డ్స్ కూడా ఓకే. నేనే కాదు, అనేక మంది అక్కడ ఒక 100 ఎకరాల వాళ్ళు వెళ్లాల్సి ఉంటది. ఉమ్, అయితే ఈ 100 ఎకరాల వాళ్ళకి లేని విషయం నీ ఒక్కడికే ఎందుకు అనేది మీకు ఆటోమేటిక్ గా ప్రశ్న వచ్చే ఉంటది. కాకపోతే నన్ను వేయలేదు, సంతోషం. అదే. అయితే రియల్ గా చెప్పాలంటే వాళ్ళందరూ అందులో ఏ ఒక్కడు కూడా 1 ఏకర్ 2 ఏకర్స్ వాళ్లే తప్ప ఉమ్, గవర్నమెంట్ మెర్సీ మీద పట్టాలు ఇచ్చిన వాళ్లే తప్ప ఉమ్, మరొకటి ఎవడో లేడు. నా కర్మగాలి నేనే కొన్నానండి అక్కడ. నేను నా బ్రదర్ కలిపి ఒక 7 ఎకరాలు కొన్నాం. ఉమ్, అయితే మేము అలా ఆ గట్టమ్మడి దారి వెళ్ళాలి. అవును. అది కెనాల్ వాటర్ క్రాసింగ్ ది ఆర్ఎన్బి రోడ్. ఉమ్, ఆ తూము పక్క నుంచే మాకు దారి వెళ్ళాలి లోపలికి. ఉమ్, ఆడు కాస్త మొత్తం తీసేసి అవును. ఒక పక్క వాడేమో 64 సెంట్లు, అవును. ఒక పక్క వాడేమో 20 సెంట్లు. ఉమ్, ఈ 20 సెంట్లు వాడు కల్టివేట్ చేసేసుకుంటున్నాడు. వీడు కూడా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే వీడు డైరెక్ట్ గా కొనేసుకున్నాడు ఇంకొకటి దగ్గర. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటారు? కరెక్ట్, అది ఏమీ చేయట్లేదండి. ఏమి చేయట్లేదు. అది అయితే విషయం ఏంటంటే ఈ అమ్మిన వాడు ఎవడరా అంటే కరణం ఉంచు వాడు మన ఈ ప్రాపర్టీతో పాటు ఉమ్, అమ్మేసాడు వాడు. ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా కానీ ఆదేశాలు ఉన్నా కానీ వాటిని ఆచరణలో డోంట్ కేర్. ఓకే. రెవెన్యూ అంటే రెవెన్యూ వస్తేనే పని. ఓకే సార్. రెవెన్యూ ది నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెవెన్యూ. గాట్ ఇట్. రైట్ సార్. నేను అడ్రస్ చేస్తాను. నేను మీకు టచ్లోకి వస్తాను. డెఫినెట్లీ విల్ డిస్కస్ అబౌట్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు వచ్చినా నేను ఐ కెన్ గివ్ తప్పకుండా. రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ROR లో ఉంది గట్టు అని. అలాగే వాగు పారంబాకు అని ఉంది. ఎస్. అయినప్పటికీ దే గాట్ రిజిస్టర్డ్. ఓకే సార్. అమ్మేసిన వాడు ఎవడంటే ఒక విఆర్ఓ, ఒక రిటైర్డ్ కరణం. వెరీ గుడ్. ఒక రిటైర్డ్ విఆర్ఓ అండ్ కరణం. రైట్ సార్. అంత అంటే మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. అదే. ఇది latches on the part of the revenue department, registration department. రైట్. అంతేగాని డ్యూ టు using the loopholes, the VRO, retired VRO or vendor sell away the property and some other person purchased it. అదే సార్.
ఇది సార్ మీరు మీరు అనుకోకుండా టైం నాకు ఇచ్చారు, చాలా సంతోషం. అయ్యయ్యో, ఇట్స్ ఓకే సార్. మీకు అయితే మీరు అన్న ఒక చిన్న పాయింట్కి లూప్ హోల్స్ ఉపయోగించుకుని విఆర్ఓలు అంటే న్యాయశాస్త్రంలో కూడా ఉన్నట్టు లూప్ హోల్స్, రెవెన్యూ ఉన్నటువంటి లూప్ హోల్స్ మనుషుల్లో మాత్రమే లేవు మోసపోవడానికి. yes, అదొక్కటే లేదండి. రైట్. అయితే నేను చెప్పిన 4 పాయింట్స్ కూడా అంటే RSR లో ఉంది, ఇది రెవెన్యూ రికార్డ్ అదర్ రికార్డ్స్ లో కూడా ఉంది. అది తూము దగ్గర కంపల్సరీగా, తూము దగ్గర కానీ లేకపోతే బ్రిడ్జ్ కానీ ఏదైనా సరే ఒక ఏరియా అనేది అలాట్ చేయబడుతుంది. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. అది మల్టీపర్పసివ్ గా ఉంటది. దానికి ప్రూఫ్ అనేది ఏముంటది, అదే ప్రూఫ్. అవును అవును, అక్కడ వదలటమే ప్రూఫ్. అవును. ఇది సార్, అది వదలటమే ప్రూఫ్ అని మనం ఎలా అనుకోవాలంటే అక్కడ ఆ పక్కది అదే సేమ్ తూముకి అడ్జసెంట్ గా ఉన్న స్థలాన్ని వాగు పారంభోగని కూడా రికార్డెడ్ గా ఉంది. రైట్ సార్. ఇది సార్, సారీ. అయ్యో పర్వాలేదు పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. మీరు ఎప్పుడు నాకు టైం ఇస్తే అప్పుడు నేను షూర్ షూర్ సార్. ఇవి పంపమంటే నేను మీకు వాట్సాప్ లో కూడా పంపగలను. ఎస్ సార్, నేను అప్డేట్ చేస్తాను మీకు. అదే, థ్యాంక్ యూ సార్. మీరు కొంచెం తప్పకుండా తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇవాళ మనకున్నటువంటి ఒక 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సరే, లాస్ట్ కాల్ చేస్తున్నారు కాబట్టి తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి సార్, మీ పేరు? మా పేరు మత్స్యాపారావు అండి. అప్పారావు గారు నమస్తే అండి, చెప్పండి సార్. మాది కాకినాడ జిల్లా పిడవరం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎండపల్లి అండి సార్. ఎస్ సార్. అయితే మాకు ఎంఆర్ఓ గారి సరైన ఆన్సర్ ఏమో రావటం లేదు సార్. మాది 50 ఎకరాలు ఉందండి. అది 22 ఏలో పిలిచారు. అది ఎవరి పేరు ఉంది, ఏటి ఎవరికి అబ్బాయి పేరు ఏటి అని కూడా అడంగులు పేరడంగులు ఎంపీ అన్ని ఇమ్మంటే కూడా సరిగా ఇవ్వటం లేదు సార్. ఎక్కడ ఏరియా అన్నారు సార్ ఇది? కాకినాడ పిఠాపురం, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎండపల్లి. నాది ఎండపల్లి, శుభంపేట సార్. సుబ్బంపేట. ఓకే అండి. దరఖాస్తు పెట్టాం. 50 ఎకరాలు ఎప్పటి నుంచి మీ స్వాధీనంలో ఉంది? మా స్వాధీనంలో 50 ఎకరాలు కాదండి, మొత్తం 99 ఎకరాలు 44 సెంట్లు అండి. మా ముత్తాత గారు. ఓకే ఓకే సార్. అయితే దాంట్లో ఒక 50 ఎకరాలు మేము అనుభవించాం. కొంతవరకు సముద్రం పోరంబుగా అదే సొంతం కనిపిస్తుంది. తర్వాత బీచ్ రోడ్డు కాకపోయింది. ఓకే, మేము అమ్మేసుకున్నాం సార్. ఓకే. అయితే మిగతా దానికి సరైన మాకు రెస్పాన్స్ ఇవ్వండి అని అడిగితే కూడా మాకు రెస్పాన్స్ ఏం సరిగా ఉంటుంది ఇవ్వటం లేదు సార్. కొత్తపల్లి ఎంఆర్ఓ గారు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఓకేనండి, అదండి. రైట్ సార్, మాట్లాడదాం సార్ డెఫినెట్గా. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది లాస్ట్ కాల్లో. పవన్ కళ్యాణ్ గారు కాస్త పిఠాపురం దీని మీద దృష్టి పెట్టాలి సార్, రెవెన్యూ అధికారుల మీద. అది ఒకటి. అలాగే గుంటూరుకి సంబంధించి ఫస్ట్ మనం మాట్లాడిన కోటేశ్వరరావు గారి ఇష్యూ, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు ఇద్దరు కూడా దృష్టి పెట్టాలి. అలాగే గుంటూరు తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు కూడా దృష్టి పెట్టాలి. సో ఓవరాల్గా దీనికి సంబంధించి చూసినప్పుడు ఈ 22A ఎట్టి పరిస్థితుల్లో ఇది 2016 నుంచే ఎక్కువగా మాట్లాడుతున్నారు. 22A అనేటువంటిది అక్కడి నుంచి వచ్చింది. నిషేధిత భూముల జాబితాలో చేర్చండి ఇది అని, చుక్కల భూములని, లేదు అంటే ఎండోమెంట్స్ దానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచే వచ్చిందని చాలామంది చెప్తూ వస్తున్నారు. బట్ అది మచ్చగా మిగిలిపోకూడదు అనుకుంటే జస్ట్ రోల్ బ్యాక్ ఇట్. 22A రోల్ బ్యాక్ చేయండి. అలాగే ఈ శాశ్వత భూ హక్కు, శాశ్వత భూ సర్వే ఏదైతే జరిగిందో దాంట్లో ఉన్నటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా బయట పెట్టండి. ఎలా ఉందంటే బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో లేదో తెలియట్లేదు, కానీ వైసీపీ కూటమి ప్రభుత్వం ఈ పర్టికులర్ అంశంలో 22A ఈ భూములు వీటి అంశంలో మాత్రం వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే అనేటువంటి ఒక ప్రచారం బయట చాలా బీభత్సంగా జరుగుతోంది. మరి ప్రభుత్వం దీన్ని పట్టించుకుంటే వారి మంచికే, లేదు పట్టించుకో ఇలాగే ఉంటామంటే రేపు పొద్దున్న ప్రజలు కూడా తిరగబడ్డమే, ఇక ఉద్యమం చేయడమే తప్ప ఇంకా వేరే అవకాశం దీంట్లో ఏదో కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుందాం అనేటువంటి అంశం అయితే దీంట్లో లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరగబడతారు. ప్రభుత్వం కాస్త జాగ్రత్త వహించి ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది ఈ 22Aకి సంబంధించినటువంటి ఇంకొక చిన్న ఎపిసోడ్ అండి.
ఎవరిదైనా ఫోన్ నేను ఎత్తలేదు అనుకుంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయో చాలాసార్లు చూస్తున్నాను. అండ్ ఫోన్ కూడా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. హీట్ ఎక్కడం కావచ్చు, లేదంటే అలాగే సౌండ్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి అంత హెవీగా దీని మీద ప్రెషర్ పడుతోంది. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలని చిన్న మనవి. సో చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.